శ్రీనివాస గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హర్షది మనాంసీతి కృష్ణ అని అన్నారు. కృష్ణ అనంటే మనల్ని ఆకర్షించేటువంటి వాడు. తన రూపం చేత, గుణాల చేత, ప్రవర్తన చేత అనేకమైనటువంటి లీలల చేత తన వైపుకు ఆకర్షించుకొని సర్వాకర్షక పరబ్రహ్మస్వరూపంగా కీర్తితమైనటువంటి వాడు. అందువలనే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అట్టి స్వామివారి యొక్క లీలలు అచింత్యమైనటువంటి, అంటే మన ఆలోచనలకు అందనటువంటివి, అప్రాకృతికమైనటువంటి, అంటే ప్రకృతి సంబంధమైన స్థితి ఉండదట. అలాంటి స్వామి ఆయన లీలలు భాగవతంలో చక్కగా అభివర్ణిస్తారు వేదవ్యాస మహర్షి. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదా ఆదికవయే ముచ్యంతి యత్సూరయః తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. శ్రీమద్భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్. ఆ స్వామివారి దివ్య వైభవాన్ని ఆరంభిస్తూ సర్వజ్ఞుడు, సకలామర కీర్తితుడైనటువంటి స్వామివారిని ఈనాడు తిరుపతి పట్టణంలో అడుగడుగునా కూడా స్వామివారికి కర్పూర నీరాజనాల్ని సమర్పించేటువంటి స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. ఈ సమస్తమైన జగత్తుకి మూల కారణమైనటువంటి వాడు. అతి సర్వజగత్కారణ కారణుడు గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఆ గోవిందుని చక్కగా మనం స్మరించాలి అని అట్టి స్వామివారి యొక్క ఆయా లీలల్ని మనం మనసారా స్మరించి ధ్యానించి కీర్తించాలని, ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ధ్యానం చేయాలి అని. అందుకోసమే అన్ని లీలలు. ఆయన ఆవిర్భావమే ఒక చిత్రమైనటువంటి, చతుర్భుజుడుగా శంఖచక్రధారిగా దర్శనమిస్తాడు. తమద్భుతం బాలకమంబుజేక్షణం. ఆ పద్మనేత్రుడైనటువంటి స్వామి ఆశ్చర్యంతో విపారుణ నేత్రాలతో చూశారట. అట్టి స్వామివారి యొక్క దివ్య లీలలు పుట్టగాల్ని పూతన సంహారం రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడే చేశాడు. పూత అంటే పవిత్రమని, నా అంటే కాదు. పవిత్రమైనది కానిదేమిటి అంటే అజ్ఞానము, అవిద్య, అహంకారం. అలాంటి అజ్ఞాన అవిద్యాహంకారాలని తొలగించేవాడు అని పూతన సంహారం మనకు తెలియజేస్తాడు. అలాగని ఆ శకటాసుర భంజనం, శకటం అంటే బండి, రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ యశోదమ్మ చక్కగా
చిన్న బండి క్రింద పడుకోబెట్టి ఆ బండిని ఆవహించి ఒక రాక్షసుడు వచ్చాడు. కృష్ణుని ఎలాగైనా సరే సంహరించాలని కంసుడి యొక్క ఆజ్ఞత. అలా వస్తే ఆ పిల్లలు సహజంగా కింద పడుకోబెడితే కాళ్ళతో కోపం వస్తే కాళ్ళు పైకి కిందకు తంతూ ఉంటారు. 27 రోజులు తిరిగి వచ్చినది అని ఆ యశోదమ్మ చక్కగా స్నానం చేయించి ఒట్టుబెట్టి పడుకోబెట్టి ఆ పేరంటాళ్ళు వస్తే వారికి పసుపూసి ఇవన్నీ చేయటంలో ఉన్నది. కృష్ణయ్యకు ఆకలి వేసి అమ్మ పట్టించుకోలేదని కోపంతో ఆ కన్నయ్య ఒక్కసారిగా ఆ కాళ్ళతో తనటం మొదలుపెట్టి ఆ తనటం సామాన్యమైన బాలుడా ఆ తన్నుడి ఆ దెబ్బకు ఆ బండి అంతా ఊడిపోయి ఆకాశానికి లేచి విచిత్రమైన రీతిలో పడి అదంతా చెప్పారు. అప్పుడు ఆ బాలులు వెళ్ళి చెబితే వచ్చి చూసిన అయ్యయ్యో ఈ పిల్లవాడు ఏమిటి ఇలాగా అని బాధపడి మళ్ళా స్నానం చేయించి రక్ష పెట్టిందిట ప్రేమ భక్తితో. తృణావర్తుడు ఒక గాలి సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ తృణావర్తుడు తృణం ఆవర్తయతి సుడిగాలి రూపంలో వస్తే తీసుకొని వెళితే వాడి మెడ పట్టుకున్నాడు. సహించరాని బరువు అయ్యాడు, కింద పడిపోయాడు. అలాగ తృణావర్తుడు వాడు హతమయ్యాడు. అలాగా పోతన సగటాసురుడు తృణావర్తుడు ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ యమలార్జున భంజనం, బకాసురుడు భంజనం, ఇలాగా అజగర వృత్తాంతం ఇవన్నీ జరుగుతాయి. కృష్ణుని యొక్క బాల్యలీలలు వానిలో ఒకటి బకాసుర విశేషం. ఇలాగ చెప్పుకున్నాం. ఆ బకాసుర లీలలో ఉన్నటువంటి అంతరార్థం, ఆ కృష్ణ లీలల్ని మనం స్మరించాలి. ఆ దివ్యమంగళ విగ్రహ రూపం, ఆ లీలామానుష విగ్రహుడైన గోవిందుడు ఈనాడు ఆ సర్వభూపాల వాహనంలో మనలో ఉన్న అహంకారాన్ని తొలగించి సర్వమానవులకు కూడా సద్విద్యని, అహంకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ అనుగ్రహాన్ని కలిగించమని మనమంతా వేడుకున్నాం. గోవిందరాజ గోవింద గోవింద.